పర్సెంట్ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్లో మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఓ పక్కనేమో ఆర్టీసీ కార్మికులు వచ్చేసి వాళ్ళేమో మేము సమ్మె విరమించుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే నిన్న సాయంత్రం దాదాపు 4 గంటల పాటు కూడా చర్చలు జరిగినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ అవ్వలేదు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మాత్రము వాళ్ళు లెక్కలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. కాబట్టి మా సమ్మెను మాత్రం మేము విరమించుకునేదే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్ ఎంతసేపు అవుతుంది సార్ ఇక్కడ మీరు వెయిట్ చేయబట్టి కూడా? నేను ఇప్పుడే వచ్చాను, 5 మినిట్స్ అవుతుంది. 5 మినిట్స్. బస్సులకు ఏమైనా ఇబ్బంది ఉందా సార్? ఒక బస్సు కూడా రాలేదు ఇంతవరకు. ఒక బస్సు కూడా రాలేదంటారా? ఎందుకంటే ఇప్పుడు బస్సు కార్మికులంతా కూడా డ్రైవర్లు అలాగే కండక్టర్లు వీళ్ళంతా కూడా సమ్మె చేస్తున్నారు. ఈ రోజు నుంచి సమ్మె కొనసాగిస్తామంటున్నారు. దీనికి ఏం చెప్తారు సార్? సమ్మెకి వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ అవి, కాకపోతే పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తే త్వరలో బాగుంటుందంటారు. ఎందుకంటే ఇప్పుడు బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే ఒక అరాకొరా నడిపిస్తూ ఉన్నారు. అది కూడా ఏం రావట్లేదు మేడం, ఎప్పుడు ఒక్క వచ్చింది అంతే. ఇప్పుడు ప్రైవేట్ బస్సు, అది ఎలక్ట్రికల్ బస్సు ఒకటి వచ్చింది, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు కదా, మరి మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఇక్కడ సమ్మె కూడా కొనసాగుతుంది కాబట్టి అయినప్పటికీ కూడా బస్సులు రన్ అవుతున్నాయి అంటే మీరు సమ్మెలో పాల్గొనట్లేదా? పాల్గొంటున్నాం మేడం. మరి బస్సులు డ్యూటీలో ఉన్నారు కదా? ఇది నైట్ హాల్ట్ బస్సు, ఇప్పుడు పోతే డ్యూటీ అయిపోతుంది. మరి డ్యూటీ అయిపోతుంది, తర్వాత సమ్మె కొనసాగిస్తారు అంటే అర్ధరాత్రి నుంచే సమ్మె కొనసాగిస్తున్నాము, బస్సులు తీయట్లేదు అన్నారు. నైట్ డిపోలో క్యాష్ తీసుకోలేరు, నైట్ హాల్ట్ బస్సు ప్రైవేట్ బండ్లు కాబట్టి తీయాల్సి వచ్చింది. మీరు ప్రైవేట్ ఎంప్లాయా గవర్నమెంట్? ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా రన్ చేస్తున్నారా ఇట్లా బస్సులు? ప్రైవేట్ వాళ్ళు చాలా రన్ చేస్తున్నారు. ఎవరు? ప్రభుత్వం చెప్పింది? ప్రభుత్వం ఏం చెప్పలేదు, డిపోలో చెప్పారు. ఓకే, చూసాం కదా సార్, చూసాము. ఎందుకంటే డిపోలో చెప్పారు అని చెప్పేసి అధికారులు అయితే మరి వీళ్ళని పెట్టి నడిపిస్తున్న సిచ్యువేషన్లు, అంటే ప్రైవేటు కండక్టర్లను ప్రైవేటు డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్న సిచ్యువేషన్లు కూడా చూసాము. వాళ్ళు మా డ్యూటీ అయిపోతుంది అంటున్నారు, కానీ బస్సులు అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ అయిందండి. హాఫ్ అన్ అవర్ అయింది. బస్సులు వస్తున్నాయా? రావట్లేదండి. రావట్లేదు. మరి సమ్మె జరుగుతుంది కదా, మరి ఎలక్ట్రికల్ బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? ఇంకా బస్సులు ఇలా స్ట్రైక్ చేసే ప్రాబ్లం కదండి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి. ఆటోస్లలో వస్తున్నాము, చార్జెస్ పెట్టుకొని వచ్చినాము. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ చాలాసేపటి నుంచి కూడా ఉన్నారు. భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి? गांधी तम्मा అవునా? ఎంతసేపు అయింది ఇక్కడ? पहिला सरी ಬಂದಿದ್ದಿಲ್ಲ. అవునా? ಹಾಂ, మరి బస్సులు రావట్లేదు కదా? ಬಂದು ಹೋಯ್ತಿನ ಈಗ ಮಿಸ್ ಆಗ್ಯದ ನನ್ನ కైలి ಅದಕ್ಕೆಲ್ಲ ವೇಟ್ ಮಾಡ್ಲತ್ತಿನ. ఓకే భయ్యా, మీరు ఎక్కడికి వెళ్ళాలి భయ్యా? తెలుగునే అమ్మ. ఓకే అమ్మ, ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము అల్వాల్ నుంచి వస్తున్నామండి. ఎక్కడ బస్సులు లేవు, ప్రైవేట్ బస్సులు నడిపిస్తామని చెప్పిండ్రు గవర్నమెంట్ నైట్. అసలు అక్కినపేట డిపో నుంచి ఒక్క బస్సు వేయలేరు. ఇప్పుడు ఒకటన్నా కనిపించింది. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినాము, 270 రూపాయలు. మళ్ళీ రంగరాజు పోవాలి. చేసేదేమో పోలీస్ డిపార్ట్మెంట్లోనే మేము పనిచేస్తాం. మళ్ళీ ఇట్లా ఉంటే మేము ఎట్లా బతాం ఆడవాళ్ళం? ఏంది ఇది పరిస్థితి, అసలు అర్థమే అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు మరి కండక్టర్లు, అంటే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో కండక్టర్లు డ్రైవర్లు, వాళ్ళకు కూడా సరైన జీతాలు లేవు, అందుకు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుని ఇస్తున్నారు? ఇస్తామండి, మేము నిన్న కూడా చెప్పాం చెయ్యండి. మాది కూడా అదే పరిస్థితి. మేము ఒక 12,000కి చేస్తున్నాం. ఆ 12,000 ఈ బస్ కిరాయిలు పెట్టుకొని 2,100 పెట్టుకొని పోవాలంటే మిగిలేదు. మాకు కూడా పెంచాలి. వాళ్ళకి వస్తే మాకు కూడా వస్తుంది దారి, మాకు కూడా ఒక ఉపయోగం పడుతుంది. వాళ్ళని చూసి మేము కూడా ధర్నా చేయాలనుకుంటున్నాం. ఇంకా మేము అవుట్ సోర్సింగ్ చేస్తాము. 12,000 మాకు 20,000 ఇస్తాడంట అక్కడ మొదటి నుంచి. మాకు వచ్చేది 12,000 ఇస్తున్నాడు, మధ్యలో తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు కదా, ఎండ వాన అనక బస్సులు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా వేయించాలి గవర్నమెంట్, ఇంకా మిగతా వాళ్ళకు కూడా వేయించాలి అసలు లెక్కకైతే. అదే వాళ్ళు సమ్మె జరిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే బస్సులు అయితే కొన్ని నడుస్తూ ఉన్నాయి, అది కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? లేదు, ప్రైవేట్ వాళ్ళని తీసేయాలి, గవర్నమెంట్ని తీసుకోవాలి, వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలి గవర్నమెంట్. ఇవ్వాలి, తెలుపుతామండి. ఎందుకంటే అందరు జీవితంలో జీతంతో బతుకుతారు. వాళ్ళకు సర్పంచ్ జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా జాబులు చేస్తారండి? వాళ్ళు అందుకే తనలాడుతున్నారు. ఓకే, మీరు చెప్పండి భయ్యా, బస్సులు వస్తున్నాయా? ఎంతసేపు? హిందీ తెలుగునే
తెలుగు నయాత ఓకే భయ్యా మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు ఇప్పుడు వచ్చినా మేడం ఇప్పుడే వచ్చిరా? బస్ ఒక్కటే వస్తలే బస్సు ఇప్పుడు డ్రైవర్లు అంతా కూడా సమ్మె నిర్వహిస్తున్నారు వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు లేడీస్కే ఫ్రీ పెడుతుంది మాకు చేస్తలే కదా మాకు ఏమి ఇస్తలే ఫ్రీ బస్ పాస్ పెరిగిండు ఇక్కడ ఏం సీఎమో నాకు అర్థమవుతలే అంతే బస్ పాస్ కూడా పెరిగింది పెరిగింది ఇటు ఇబ్బంది అయితే అవుతుందా మరి మొత్తానికి ఇబ్బంది అవుతుంది మేడం ఏం చేయాలి మరి ఇప్పుడు వాళ్ళు సమ్మె నిర్వహించారు డ్రైవర్లు అంతా కూడా వాళ్ళకి జీతాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి మాకు తెలియదు అని సంగతం అంతే ఫ్రీ వాళ్ళకి పెట్టిండ్రు అంతే బస్ పాస్ ఫ్రీ పెట్టలే అంతే ఇంకా ఏం పెట్టలేదు ఇది పరిస్థితి లకడీకప్పుల్లో మాత్రం ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులను పెట్టి కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి ప్రైవేట్ కండక్టర్లను పెట్టి బస్సులు రన్ చేస్తుంది గవర్నమెంట్ అయితే కానీ ఓ పక్కనేమో మేము మద్దతు తెలుపుతాము అంటున్నారు అక్కడ డ్రైవర్ కానీ ఇక్కడ కండక్టర్ కానీ మొత్తం కూడా మేము మద్దతు తెలుపుతాము డ్రైవర్లందరికీ కూడా ఇప్పుడు కార్మికులంతా కూడా సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సమ్మెలో మేము పాల్గొంటాము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇప్పటికీ దాదాపు హైదరాబాద్ నగరానికి సంబంధించి 3,000కు పైగా కూడా బస్సులు అయితే రన్ అవుతూనే ఉన్నాయి నడుస్తున్నాయి హైదరాబాద్ నగరంలో కానీ మిగతావన్నీ కూడా డిపోలలోనే నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఒకవేళ ప్రైవేట్ డ్రైవర్లు మద్దతు తెలపకపోయినా కానీ చాలా భారీ ఎత్తున కూడా మేము సమ్మె నిర్వహించాల్సి వస్తుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపేలాగా కూడా మేము ముందుకెళ్లాల్సిన అవసరం అయితే వచ్చిందేమో అనిపిస్తుంది ఇకనైనా ప్రభుత్వం చొరవ